నర్సీపట్నం జనసేన నాయకులకి కూటమి నాయకులకి అందరికీ నమస్కారం. మాది గొలుగొండ మండలం లింగంపేట పంచాయతీ. అయితే మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, మేము 2014 నుండి అంటే పిఆర్పి టైంలో ఓట్లు లేకపోయినా రోజు పడ్డ అవమానాలు మళ్ళీ 2014లో పవన్ కళ్యాణ్ గారు పెట్టి అప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చి పలానా పార్టీకి ఓట్లు వేయమంటే వేసిన వ్యక్తులు మేము 19లో మేమందరం కలిసి కూటమికి ఓటేయాలన్న ధ్యేయంతో ఎటువంటి స్వార్థం లేకుండా ఎవరికా నుండి ఏమి ఆశించకుండా ఏ పదవులు ఆశించకుండా మేము 2019లో 2024లో మేము కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మా వంతు మేము కృషి చేసాం. అయితే ఇప్పుడు దీనికి గల కారణం ఏంటంటే, మేము 2024లోని పడ్డ కష్టానికి జనసేన తరపు నుండి మాకైతే ఎటువంటి లాభాలు అయితే మేము ఆశించలేదు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఒక విషయం పైన మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అదేంటంటే, నేను లింగంపేట పంచాయతీ వైస్ సర్పంచ్ని, అలాగే గొలుగొండ మండలానికి ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించారు. అయితే ఈరోజు లింగంపేట పంచాయతీలో జనసేనలో న్యూ జాయినింగ్ అలాగని చెప్పేసి జనసేన వాళ్ళే జాయిన్ చేయడం జరిగింది. అలాగే కొద్దిగా బ్యాక్ బెంచ్ లో ఉన్న టీడీపీ కార్యకర్తల్ని జనసేనలో జాయిన్ చేయడం జరిగింది. పోనీ ఎవరైతే ఉన్నాయి కానీ పార్టీని బలోపేతం చేయడంలో మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే సూర్యచంద్ర గారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఆయన ప్రతిదానికి ప్రోటోకాల్ కావాలంటుంటాడు కదా. మరి ఓ పంచాయతీకి వచ్చేసరికి లింగంపేటలో పలానా జనసేన వైస్ సర్పంచ్ ఉన్నాడని మర్చిపోయాడా, లేకపోతే మండల ఉపాధ్యక్షుడు ఉన్నాడని మర్చిపోయాడా? ప్రతిసారి ఏ నాయకుడు వచ్చినా కానీ నన్ను పాతూరు సహదేవుడు గారిని చూపించి నేను 4-5 వైస్ సర్పంచ్ని గెలిపించుకున్నానని చెప్పుకునేవాడు. ఎంపీటీసీని దగ్గర పోయాను, కౌన్సిలర్ని గెలిపించుకున్నాను పెద్ద మాటలు చెప్పిన సూర్యచంద్ర మరి ఈ రోజు ఎలా మర్చిపోయాడో లింగంపేట వచ్చి నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఎవరిని జాయిన్ చేసావు నీకు తెలుసా సూర్యచంద్ర గారు? నువ్వు ఏదైతే 2024లోని మాకు ఓట్లు పడకూడదు, కూటమికి ఓట్లు పడకూడదని డబ్బులు తెచ్చుకొని మా మీద వ్యతిరేక తేవాలని డబ్బులు పంచడం ఈ రోజు నువ్వు పార్టీలో జాయిన్ చేసుకున్నారు. పోనీ వాళ్ళు ఎవరినైనా జాయిన్ చేయొచ్చు, కానీ లోకల్ గా ఉన్న మమ్మల్ని సంప్రదించకుండా నువ్వు జాయిన్ చేయడం ఎంతవరకు సబు? ఏమన్నా అంటే పార్టీ నుండి డిస్మిస్ చేసేస్తాం అనేసి మీరు మమ్మల్ని ప్రలోభాలు పెట్టి భయపెడుతున్నారు. చేసినా పర్లేదు, మేము పవన్ కళ్యాణ్ నమ్మి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులు అయ్యి మేము జనసేన పార్టీలో 2014 నుండి కూడా నడుస్తున్నాం. ఈ రోజు మా ఆవేదన ఏంటంటే, మా పంచాయతీలో మమ్మల్ని గుర్తించకుండా అంటే 2019లోని జనసేన పార్టీ ఎలాగుండేది, ఈ రోజు అధికారంలో రాగానే కోవట్లందరినీ తీసుకొచ్చి మీ ఊరు కోటర్ని తయారు చేసుకొని సీనియర్ కార్యకర్తలు తొక్కాలనే. అసలు మీరు పార్టీని ఎలా నడిపిస్తున్నారు? ఈ రోజు నర్సీపట్నంలో జనసేన పార్టీ అంటే ఓ నవ్వుల పాలు అయిపోయింది. మీకున్న స్టేజ్ లో మీరు నాయకుల కాడికి వెళ్ళి మీరు ఏదో పదవుల కోసమో లేకపోతే మీ కాడ పదవులు ఆశించిన వాళ్ళ మీకు మీ వెనకాల నడవచ్చు. మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం 2014 నుండి. మేమే పదవులు ఆశించుకుంటా జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే పనిచేస్తున్నాం. ఇన్నాళ్ళు మీరు ఏం చేసినా ఎలా చేసినా కానీ మేము నోరెత్తలేదు. ఈ రోజు నా పంచాయతీలోకి వచ్చి మమ్మల్ని అవాయిడ్ చేశారు కాబట్టి ఈ రోజు మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అడగవలసి వస్తుంది. ఇంక ఇదేనే కాదు, పార్టీ పరువు తీసుకోవడం ఎందుకు అని మేము ఒప్పుతో ఉన్నాం. ఇది పార్టీ పరువు తీయడం అని అయితే కాదు, మాలో ఉన్న ఆవేదన మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే దీన్ని రివ్యూ చేసుకొని కార్యకర్తకి నర్సీపట్నం నియోజకవర్గంలో కార్యకర్తకి ఏ అన్యాయం చేస్తున్నారన్నది మీరు గుర్తించుకోలేకపోతున్నారని సూర్యచంద్ర గారు. ఎవడో ఏదో చెప్పాడు కదా అనేసి పలానా తొక్కేస్తున్నాం. మాకు పదవులు వద్దు, మాకు ఎటువంటి ఈ లుసుగు బేరాలు లేవు, మేమే ఎటువంటి లుసుగులో లేవు, మమ్మల్ని మీరు కాపాడవసరం లేదు, మాకు ఏ పదవి అవసరం లేదు, పదవులు ఎవరికైనా ఇచ్చుకోండి, కాకపోతే జనసేన పార్టీని మాత్రం దొంగలో తొక్కే ప్రయత్నం మాత్రం చేయకండి. మేము 2014 నుండి కష్టపడడం ఈ రోజు అధికారంలోకి వచ్చే సంవత్సరం అయ్యింది. సూర్యచంద్ర గారు పలానా లింగపేట పంచాయతీలో వైస్ సర్పంచ్ ఉన్నాడు, అక్కడ పార్టీని అభివృద్ధి చేద్దాము, పలానా మీ ఊరికి రోడ్డు కావాలా, ఏమైనా ఇల్లు కావాలా, ఏమైనా స్కీమ్ కావాలని మీరు అడిగిన రోజు ఏమైనా ఉందా? లేదు.
పోనీ మా ప్రయత్నాలు మేము ఆ టీడీపీ వాళ్ళ దయ వల్ల, టీడీపీ నాయకుల దయ వల్ల మేము చిన్న చిన్నగా పనులు చేసుకొని ఈరోజు సేఫ్టీగా ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన గౌరవం కూడా టీడీపీ కూటమి తరఫున టీడీపీ వాళ్ళు ఇచ్చిన గౌరవం కూడా మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈరోజు మేము మా ఊర్లోని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే అది టీడీపీ వాళ్ళ దయ. జనసేన తరఫున ఏం చేయించుకున్నారని అడిగితే ఊర్లో సమాధానం చెప్పలేకపోతున్నాం. అసలు మీరు ఏం రాజకీయం చేస్తున్నారండి? మీరు ఎదగడం కోసం రాజకీయం చేయండి, తప్పలేదు. ఏ నాయకుడైనా ఎదగడం కోసమే రాజకీయం చేస్తాడు. కాకపోతే సీనియర్ కార్యకర్తలు అంటూ మొట్టి పెట్టాలని కూడా చాలా తప్పండి. సూర్యచంద్ర గారు పవన్ కళ్యాణ్ నమ్ములోని నేను, అంతేగాని ఏ నాయకుని నర్సిపల్లి నియోజకవర్గంలో ఏ నాయకుని ఏ రోజు కూడా బతిలాడుకొని నేను పలానా పని చేయించుకున్న రోజు లేదు. ఎవరికాడ దుసుకుపడి ఏమి చేయించుకున్నది లేదు, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము అంతగా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఆ పార్టీ సిద్ధాంతాలు కానీ మేము నమ్మునోళ్ళం కాబట్టి మేము ఎవరికాడ పలానా ఇది అని వేరు చూపించుకోలేదు. ఈ రోజుకి వచ్చి మేము ఏదైతే చిత్తశుద్ధితోని కూటమి ప్రభుత్వానికి మా స్థాయిలో మేము కష్టపడ్డామో అదే స్థాయిలో మా లోకల్గా ఉన్న టీడీపీ నాయకులు మాకు ఇచ్చిన గౌరవం ఇచ్చి మేము పలానా వర్క్ చేసుకుంటామంటే చేసే స్థితిలో వాళ్ళు ఉన్నారు. మరి పార్టీ తరఫు నుండి మీరు ఏం చేశారంటే మేమేం అడగాలి? 2014లో గుర్తించుకున్నాం. జనానికి ఏ సమాధానం చెప్పాలి? ఇలాంటివన్నీ లేకుండా మీరు పార్టీని ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారండి? అసలు నాకు మన ఉపాధ్యక్షుడు అన్న పదవి ఎందుకు? 2019లో ఉప సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నారు. మా పంచాయతీ మా గ్రామ ప్రజలు కానీ ఒక వార్డు మెంబర్ కానీ గెలిచి ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. మరి పదవిలోకి వచ్చాం, అధికారంలోకి వచ్చాం, మీరేం గుర్తించారు? జనాలకు మేమేం చెప్పాలి? కలబొల్ల హామీలు అన్నీ ఇచ్చాం. పలాన్ని జనసేన సూర్యచంద్ర ద్వారా నాకు ఇలా రోడ్డు వేయించుకున్నానా, లేకపోతే ఏమన్నా ఒక వాట్సాప్ తీర్చుకున్నానా? ఏముందండి? ఎందుకండి రాజకీయం? ఇంకా మన ఊరికి మనం చేసుకోకపోతే ఎందుకండి? కాలర్లో వైట్ షర్ట్లు వేసుకొని బిల్డప్లు ఎందుకండి? మీ వెనకాల ఉన్న వాళ్ళు ఒకసారి పదవిలోకి వచ్చి పార్టీని ఎలాగా అభివృద్ధి చేస్తున్నారో, మీరు అసలు గ్రామానికి సంబంధించి ఏం పని చేద్దామని అడగలేకపోతున్నారో, మీ పదవులు కోరుకున్నారని ఒకసారి మీరు ప్రశ్నించారు వాళ్ళని. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు ఏదైతే తాళాలు కొడుతున్నారో వాళ్ళు మాత్రం బుద్ధని ఎత్తుకొని వెనకాల చెప్తుండ్రండి. ప్రెస్ మీట్లు ఎట్టి పేపర్లో వేసుకున్నంత మాత్రం పార్టీ ఎదగదు సార్. మీరు ఎదగొచ్చేమో కానీ మీతో పాటు కూడా పార్టీని తీసుకెళ్ళాలని మర్చిపోకండి దయచేసి. మీరు ఈ వీడియోని చూసి అపార్థంగా ఇది చేసుకున్నా ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే కార్యకర్తలు మాత్రం ఇబ్బంది పెట్టి ఏదో వాళ్ళ ఇచ్చేద్దామని మీరు ప్రయత్నాలు చేయకండి సార్. పార్టీ బాగుంటేనే మీరు బాగుంటారు, మీరు బాగుంటేనే మేము బాగుంటాం. కానీ మీరు ఇవన్నీ డైవర్ట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సరే అండి, ఉంటాం. ఇవన్నీ గుర్తులో పెట్టుకోండి. నమస్కారం. జై జనసేన.